మొట్టమొదలుగా తానాజీరావు గారిని తిరిగి మన ఇంట్లోకి సాదరంగా వారిని ఆహ్వానిస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మోయవలసిందిగా నేను తానాజీరావు గారిని కోరుతా ఉన్నాను. అయితే తను అన్న ఒక సూచన, తానాజీరావు గారు కావచ్చు, శివాజీరావు గారు కావచ్చు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి అనడం అనేది చాలా వాస్తవమైన విషయం. కార్యకర్తలకు గౌరవం ఇచ్చుకోవడం అంటే నీది నీకు, మాది మాకు, మమ్మల్ని గౌరవించుకున్నట్టు లెక్క, పార్టీని గౌరవించుకున్నట్టు లెక్క. కాబట్టి మీరు ఇచ్చిన సూచనని ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం పాటిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, అయితే తానాజీ అన్న ఒక మాట చెప్పిండు కానీ ఇంకో మాట చెప్పలేదు. తను మొన్న బీజేపీలోకి పోయిండు. నేను అడిగిన ఎందుకు పోయినావన్నా అని అంటే, అన్న ఏదో ఇక దేశం కోసమే, నేను మీకు దూరం కాలేదు, నేను పోతున్నా అని చెప్పి పోయినా అని చెప్పి అన్నాడు. మరి మళ్ళీ ఏమైంది అన్న ఆడ దేశం కోసం అనుకున్నా కానీ ఆడ ఏం లేదన్నా, అదంతా వట్టిదే ఉన్నదాడా. అర్థమైంది నాకు, కేసీఆర్ తిరిగి ఎవరు ఉండరన్నా అన్న మాట మాట్లాడే. నిజంగా కూడా తనన్న ఇంకో మాట అన్నాడు, రాష్ట్రం కోసం దేశం కోసం అనుకున్నా, రాష్ట్రం కోసం కూడా ఏమవుతుంది అనుకున్నా, కానీ రాష్ట్రం కోసం కూడా ఏమీ జరగదన్నా వాళ్ళతోటి, కేసీఆర్ తోటే జరుగుతుంది అని ప్రగాఢంగా నమ్మి మళ్ళీ నేను మన సొంత ఇంట్లోకి వస్తున్నా అని చెప్పి మాట మాట్లాడే. వాస్తవమే. ఎందుకంటే 8 మంది బీజేపీని గెలిపించారు మొన్న తెలంగాణ ప్రజలు. ఎవడు ఎసుంటాడో ఎవరికి తెలియదు. ఎవడు ఆ గెలిచిన వాళ్ళందరూ ప్రజల కష్ట సుఖాల్లో వచ్చిన వాళ్ళు కాదు, ప్రజలతోటి ఉన్నోళ్ళు కాదు. ఇట్లనే తానాజన్న తిరిగినే ఆగమయ్యారంతా, ఇదేదో దేశం కోసమట అని చెప్పి గెలిపించి 8 మందిని. నేను అడుగుతున్న ఇవాళ వేదిక మీ నుంచి, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిరు కదా, కేంద్రంతో కొట్లాడి నరేంద్ర మోడీని అడిగి 8 యూరియా సంచులు కూడా ఎందుకు తేలేకపోయినారు మీరు బీజేపీ ఎంపీలు అని అడుగుతా ఉన్నానే. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక, ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇస్తాడు మోడీ, తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజ్ రాదు. అట్లనే దేశంలో కొత్త జిల్లాలందరికీ నవోదయ పాఠశాలలు ఇస్తారు, తెలంగాణకు మాత్రం రావు నవోదయ పాఠశాలలు. ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు మీరు గెలిచి? ఎందుకు నరేంద్ర మోడీని చూడంగానే ఉచ్చబడతాను మీకు? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే ఎక్కువ, తెలంగాణ రైతులకు యూరియా ఇచ్చేదానికంటే ఎక్కువ మీకు ఇక ఏమున్నది అని చెప్పి నేను బీజేపీ ఎంపీలను అడుగుతా ఉన్నా. అది అర్థమయ్యే తానాజన్న మళ్ళా వచ్చిండు వాపస్. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేమీ లేదు, వీళ్ళేం చేస్తలేరు, వీళ్ళక్కడ నరేంద్ర మోడీని అడుగుతలేరు అన్న భావన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉన్నది. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఇప్పుడు వస్తా ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ పొద్దున్నే జైరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చి హరీష్ గారి నాయకత్వంలో అక్కడ జైరాబాద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు వచ్చి వాళ్ళ పార్టీలో జాయిన్ అయినారు. ఇవాళ తానాజీ గారు వారితో పాటు కూడా బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది మిత్రులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. అంటే బీజేపీ మీద భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల ఒరిగేదేమీ లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ట్యాక్సుల పేరు మీద
జీఎస్టీ తదితర ట్యాక్సులు ఒక 7 లక్షల కోట్లు, ఇన్కమ్ ట్యాక్స్ ఒక 3-3.5 లక్షల కోట్లు, తెలంగాణ రాష్ట్రం నుంచి 10-10.5 లక్షల కోట్లు మనం ట్యాక్సులు కడుతుంటే ఇవాళ మన తెలంగాణకి ఇస్తున్నది కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే వాపస్. అంటే మన 6 లక్షల కోట్లు దాదాపుగా ఉత్తరప్రదేశ్లో పెడతా ఉన్నారు, బీహార్లో పెడతా ఉన్నారు, గుజరాత్లో పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసిన ట్యాక్సులు, పన్నుల డబ్బులు మనకివ్వకుండా నరేంద్ర మోడీకి ఇష్టం వచ్చినటువంటి రాష్ట్రాల్లో పెడతా ఉన్నారు. మన 6 లక్షల కోట్లు వేరే రాష్ట్రాలకు దోచిపెడుతుంటే ఈ బీజేపీ ఎంపీల నోళ్లు ఎందుకు మూగమైనాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ సమాధానం చెప్పాలా 8 మంది బీజేపీ ఎంపీలు. కాబట్టి సోదరులారా, మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విషయం ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసీడో లేదో జడ్పీటీసో ఓ ఎంపీపో బీజేపీ నాయకుడు అయితే ఏం ఒరుగుతుంది రాష్ట్రానికి, ఈ మండలానికి, జిల్లాకు? అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎంపీటీసీని గెలిపిస్తే, ఎంపీపీని గెలిపిస్తే, జడ్పీటీసీని గెలిపిస్తే మన కోసం కొట్లాడతాం, మన కోసం అసెంబ్లీలో హరీష్ రావు గారు కొట్లాడతారు, మన కోసం అసెంబ్లీలో కేటీఆర్ గారు కొట్లాడతారు. బీజేపీ నుంచి ఎవరున్నారు కొట్లాడటోళ్ళు అసెంబ్లీలో? ఏం లాభం అవుతుంది? చూసినామా మనం? ఇన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుంటే ప్రజల సమస్యల కోసం ఎవడన్నా బీజేపీ నాయకులు అసెంబ్లీలో కొట్లాడిర్రా? అదే హరీష్ రావు గారు పేగులు తేయడాక కొట్లాడినమాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష, కేసీఆర్ఏ శ్రీరామరక్ష అనే విషయం మనం ఇవాళ ఊర్లలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీకి ఓటు వేస్తే అది మురిగిపోతుంది. బీజేపీ నుంచి కొట్లాటోడు ఎవరు లేడు. ఈ ఎంపీటీసీ, బీజేపీ ఎంపీటీసీ, బీజేపీ జడ్పీటీసీ ఎక్కడికి పోతాడు? ఎవరిని అడుగుతాడు? మన సమస్యల కోసం ఎవరిని నిలదీస్తాడు? ఎక్కడ నిలదీస్తాడు? నిలదీయాల్సిన అసెంబ్లీలో నిలదీసే నాయకులు మనకున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి ఈ విషయం మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆ దిశలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా.